మరో బ్రేకింగ్ అంతోంది మనకి. దిత్వా తుఫాన్ ప్రభావం భారత్ కంటే శ్రీలంకలో ఊచకోత కూసింది. ఏకంగా 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. అటవీ ప్రాంతాల్లోకి వరద తన్నుకు రావడంతో వన్యప్రాణులు విలవిల్లాడాయి. శ్రీలంకలోని తీర ప్రాంతాలు ఎటు చూసినా వరద విలయమే కనిపిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను దించారు. ఇక భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సహాయ సామగ్రిని సిబ్బందిని పంపించారు. శ్రీలంకలో దిత్వా తుఫాన్ నష్టం అపారంగా ఉందని చెబుతున్నారు. ఇది మాటల కందని విషాదంగా వెల్లడిస్తున్నారు. ఎటు చూసినా ప్రకృతి విలయానికి చెందిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. ఎదురు గాలులు, కుండపోత వర్షాలకు అనేక కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామీణ ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక రహదారులు ధ్వంసమయ్యాయి. ఊర్లు ఏరులయ్యాయి. దిత్వా తుఫాన్ వల్ల శ్రీలంకలో చిక్కుకున్న భారతీయుల చివరి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేర్చింది. ఆపరేషన్ సాగర్ బంద్లో భాగంగా శ్రీలంకలో సహాయక చర్యలను భారత్ ముమ్మరం చేసింది. చేతక్ హెలికాప్టర్లు ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, హెచ్ఏడీఆర్ బృందాలు శ్రీలంకలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయ చర్యల్లో ఉన్న శ్రీలంక హెలికాప్టర్ కూలీ పైలట్ చనిపోయాడు. వైమానిక దళంలోని 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలో పాల్గొనేందుకు వెళ్లిన 5 నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 370 మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 1.5 మంది ప్రజలు తాత్కాలిక వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క శ్రీలంకే కాదు, ఆగ్నేయ ఆసియాలోని అనేక దేశాల్లో వరద బీభత్సం చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇండోనేషియాలో వరదలకు 600 మందికి పైగా మృతి చెందారు. థాయిలాండ్లో వరద బీభత్సానికి 170 మందికి పైగా అశువులు బాశారు. మలేసియాను వరదలు వదలలేదు. జనం హాహాకారాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. దిత్వా తుఫాన్ ప్రభావం భారత్ కంటే శ్రీలంకలో ఊచకోత కూసింది. ఏకంగా 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. అటవీ ప్రాంతాల్లోకి వరద తన్నుకు రావడంతో వన్య ప్రాణులు విలవిల్లాడాయి. శ్రీలంకలోని తీర ప్రాంతాల్లో ఎటు చూసినా వరద విలయమే కనిపిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను దించారు. ఇక భారత్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సహాయ సామగ్రిని సిబ్బందిని పంపించారు. ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ నష్టం అపారంగా ఉందని చెప్తున్నారు. ఇది మాటల కందని విషాదంగా వెల్లడిస్తున్నారు. ఎటు చూసినా ప్రకృతి విలయానికి చెందిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా కన్నీళ్లే ఉబికొస్తున్నాయి. ఈదురు గాలులు, కుండపోత వర్షాలకు అనేక కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో చాలా గ్రామీణ ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఊర్లు ఏరులైపోయాయి. ఇక దిత్వా తుఫాన్ వల్ల శ్రీలంకలో చిక్కుకున్న భారతీయుల చివరి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేర్చింది. ఆపరేషన్ సాగర్ బంద్లో భాగంగా శ్రీలంకలో సహాయక చర్యలను భారత్ ముమ్మరం చేసింది. చేతక్ హెలికాప్టర్లు ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎన్డీఆర్ఎఫ్, హెచ్ఏడీఆర్ బృందాలు శ్రీలంకలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.
సహాయ చర్యలో ఉన్న శ్రీలంక హెలికాప్టర్ కూలీ పైలట్ చనిపోయాడు. వైమానిక దళంలోని 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలో పాల్గొనేందుకు వెళ్లిన 5 నావికులు ప్రాణాలు కోల్పోయారు. 370 మంది ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 1.5 మంది ప్రజలు తాత్కాలిక వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క శ్రీలంకే కాదు, ఆగ్నేయాసియాలోని అనేక దేశాల్లో వరద బీభత్సం చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇండోనేషియాలో వరదలకు 600 మందికి పైగా మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మనం చూస్తున్నాం తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉందో. అటవీ ప్రాంతాల్లో వరద ముంచెత్తడంతో శ్రీలంకలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, గుడ్ మార్నింగ్. శ్రీలంక పరిస్థితి నిజానికి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. అటు ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక మొత్తం కూడా వర్షాలకు, వరదలకు, చివురుటాకులకు వణికిపోతున్నాయి. సో ఇప్పటికే దీంట్లో చాలా వరకు వందలాది మంది గల్లంతైనారు. ఆ సంఖ్య కూడా ఇంకా తెలియట్లేదు, ఎంతమంది చనిపోయారు అన్నటువంటి లెక్కలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు ఇండోనేషియా, థాయిలాండ్ మొత్తం కూడా వరద ధాటికి చాలా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సహాయక చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన నడుస్తున్న ఇండోనేషియాలో ఉన్నటువంటి ఆ సుమత్రా దీవిలో వరదలు విపరీతంగా ఉన్నాయి. కొండ చర్యలు మొత్తం కూడా ఎక్కడెక్కడ విరిగిపడ్డాయి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఇండోనేషియాలోనే దగ్గర 1000 మంది చనిపోయారంటూ కూడా అక్కడ శ్రీలంక ఇండోనేషియా అధ్యక్షుడు ఇప్పటికే చెప్పడం జరిగింది, సుమియా అని చెప్పడం జరిగింది. సో వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఇంకా దరిదాపు 500 మందికి పైగా వాళ్ళ జాడ కూడా తెలియలేనటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఒక వారం రోజుల నుంచి ఈ వరదలు విపరీతంగా ఉన్న ఇప్పటికీ సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఒకవేళ హెలికాప్టర్స్ లో వెళ్ళినా గానీ హెలికాప్టర్లు కూలిపోయి అక్కడ హెలికాప్టర్ లో ఉన్నటువంటి సైనికులు కూడా గల్లంతయ్యారు. సో వాళ్ళు కూడా మరణ మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సహాయక బృందాలు కూడా చేరుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లు గానీ, సమాచార వ్యవస్థ గానీ పూర్తిగా కూడా దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్నటువంటి నార్త్ సుమత్ర గానీ, వెస్ట్ సుమత్ర గానీ, తో పాటు ఆసేహి ప్రావిన్స్ మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. సో అక్కడ అధికారులు, ఇప్పటికే ప్రజాప్రతినిధులు ఆ పర్యటనలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. సో థాయిలాండ్ లో వచ్చినటువంటి భారీ వర్షాలతోటి ఇప్పటికే 176 మంది చనిపోయినట్టు అధికారిక లెక్కలు మాత్రమే. ఆల్మోస్ట్ 2 లక్షల కుటుంబాలు కూడా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. దీంతో అంటే విడతల వారీగా ప్రభుత్వం నష్టపరిహారాలను చెల్లిస్తోంది. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అటు శ్రీలంక మొదలు ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా కొనసాగుతోంది. సో ఇప్పటికే చాలా మంది, వందలాది మంది చనిపోయారు. 2,18,000 మంది షెల్టర్ల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇండ్లు, వాకిలి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి. అసలు కనీసం నివాస యోగ్యం కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు. ఏదైతే వాళ్ళ పంటలు ఉంటాయో పంట నష్టం కూడా భారీగా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా శ్రీలంక అధ్యక్షుడితోటి మాట్లాడడం జరిగింది. ఫోన్ లో మాట్లాడారు. దిత్వా తుఫాన్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు భారత్ నుంచి కూడా అవసరమైనటువంటి సహాయం అందిస్తాం. శ్రీలంకకు ఇప్పటికే భారత ప్రభుత్వం 2 విడతలుగా ఆహారాన్ని పంపించింది. అత్యవసర వస్తువులు గానీ, మెడిసిన్స్ గానీ ఇవన్నీ కూడా ఇప్పటికే భారత్ వాటికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం కూడా పంపించింది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా భారత్ నుంచి ఖచ్చితంగా సహాయక చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. శ్రీలంకకు కావాల్సినటువంటి పూర్తి సహాయక సహకారాలని ఇమ్మీడియట్ గా అందించడానికి భారత సైన్యం కూడా సిద్ధంగా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.